శంకర్ గేమ్ చేంజర్ సినిమా షూట్ లేట్ చేయడానికి కారణం ఎవరు? సినిమా అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సినిమా చూడటం వల్ల కాసేపు మన మైండ్ రిలాక్స్ అవుతుంది. అందుకే మనం అందరం మన స్టార్ హీరోలు తీసే సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తుంటాం. ఇక తెలుగు స్టార్ హీరోలో ఒకరుగా మంచి గుర్తింపు పొందిన రామ్ చరణ్ ఇప్పుడు చాలా మంచి సినిమాలు చేసి నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇలాంటి నటుడు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మంచి నటుడుగా గుర్తింపు పొందుతున్నాడు. ఇక ఈయన ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. శంకర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా స్టార్ట్ చేయకముందే కమల్ హాసన్ తో భారతీయుడు 2 అనే సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమా స్టార్ట్ చేసి కొద్ది రోజులు షూటింగ్ కూడా చేశాడు. అప్పుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకోవడంతో ఒక్కసారిగా కమల్ హాసన్ మార్కెట్ భారీగా పెరిగింది. దాంతో భారతీయుడు 2 సినిమా ప్రొడ్యూసర్లు కమల్ హాసన్ తో సినిమా కంటిన్యూ చేయాలని అనుకుని శంకర్ ని ఆశ్రయించారు. అప్పటికే సినిమా షూట్ లో ఉండటం వల్ల ఇది అయిపోయిన తర్వాత అది చేస్తానని చెప్పాడు. దాంతో కుదరదని వాళ్ళు కోర్టుకెళ్లారు. దాంతో మొత్తానికి శంకర్ ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ అనేది 4 రోజులు జరిగితే 10 రోజులు వాయిదా పడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి కారణం కమల్ హాసన్ కి శంకర్ కి మధ్య జరుగుతున్న గొడవలే అని సినిమా యూనిట్ చెప్తున్నారు. వాళ్ళిద్దరికీ అసలు పడ్డం లేదని, అందువల్ల సినిమా అనేది లేట్ అవుతొస్తుందని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే శంకర్ చెప్పిన సీన్లు కొన్ని కమల్ హాసన్ కి సరిగ్గా నచ్చడం లేదని, అందువల్లే తను ప్రతిదీ తెలుసుకున్న తర్వాత షూట్ పెట్టాలనే ఉద్దేశంలో ప్రతిదీ శంకర్ ని అడగడంతో శంకర్ ఫీల్ అయిపోయి ఇద్దరి మధ్య మాట భేదాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు శంకర్ అటు భారతీయుడు 2 ఇటు గేమ్ చేంజర్ 2 సినిమాలు చేస్తున్నప్పటికీ ఏ సినిమా షూటింగ్ కూడా రెగ్యులర్ గా చేయడం లేదంటూ కంప్లైంట్లు వస్తున్నాయి. ఇక కమల్ హాసన్ సినిమా వాళ్ళ రామ్ చరణ్ సినిమాని శంకర్ లేట్ చేస్తూ వస్తున్నాడు. మరి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కి మోక్షం కలిగేది ఎప్పుడు అంటూ పలువురు రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.